ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తమది ఉద్యోగ అనుకూల స్నేహపూరిత ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. మొదటి పిఆర్సీలో 43% ఫిట్మెంట్ ప్రకటించడం, ప్రోత్సాహకం పేరిట ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి వారిని సంతోషపెట్టిన ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమంగా ఉద్యోగులను దూరం పెట్టాడు. ఉద్యమ కాలంలోనూ మొదటి 5 ఏళ్లు పనికొచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కానివారయ్యారు. పర్యవసానంగా ఉద్యోగ వర్గాలు ఆయనకు దూరం అయ్యాయి. అదే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలత తెచ్చిపెట్టింది. ఇక అరచేతిలో స్వర్గం చూపించే సామర్థ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అసంతృప్తితో ఉన్న ఉద్యోగ వర్గాలను ఆకట్టుకోవడానికి అనేక వరాలు ప్రకటించింది. అలవి కాని వాగ్దానాలు చేసింది. పెండింగ్ ఉన్న డిఏలన్నీ వెంటనే ప్రకటిస్తామని, 6 నెలల్లోనే పిఆర్సీని అమలు పరుచుతామని, 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, ఉద్యోగుల బిల్లులన్నీ తక్షణమే విడుదల చేస్తామంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ 22 నెలల తర్వాత కూడా ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు ఏ మాత్రం పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది. 5 డిఏలు పెండింగ్ లో ఉంచిన ఏకైక రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ అవతరించింది.